హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎండ్లెస్ మజిలీ. ఈరోజు మన మజిలీలో ప్లాంట్ లవర్స్కి మాత్రం ఒక హెవెన్ని చూపించబోతున్నా. సండే మార్నింగ్ ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే గ్రాండ్ నర్సరీ మేళ పోస్టర్ కనిపించింది. నెక్స్ట్ 5 మినిట్స్లో ప్లాన్ చేస్తా, నెక్స్ట్ 30 మినిట్స్లో మెట్రోకి రీచ్ అయ్యా. లైఫ్లో కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేయాలి, కొన్ని ట్రిప్స్ మాత్రం పోస్టర్ చూసి స్టార్ట్ అయిపోతాయి. ఇది మన హైదరాబాద్లో నక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో పెట్టారు. ఇది ప్రతి 6 మంత్స్కి అలా కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ అయితే లాస్ట్ టైం ఫిబ్రవరిలో పెట్టారు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. నేను ఇలాంటివి ఉంటే అస్సలు మిస్ అవ్వను, ఎందుకంటే నేను అగ్రికల్చర్ స్టూడెంట్ని. కానీ ఒక సీక్రెట్ చెప్పాలి, ప్లాంట్స్ని నేను కోర్స్ వల్ల లవ్ చేయలేదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక మొక్క కనిపిస్తే అది ఏం ప్లాంట్, ఎలా పెంచాలి అని క్వశ్చన్స్ అడుగుతూనే పెరిగాను. అగ్రికల్చర్ డిగ్రీ తర్వాత వచ్చింది, కానీ ప్లాంట్ లవ్ మాత్రం చైల్డ్హుడ్ నుంచే ఉంది. ఫైనల్లీ పీపుల్స్ ప్లాజా రీచ్ అయ్యా. బయట నుంచి చూస్తే నార్మల్ ఎగ్జిబిషన్లా ఉంది, కానీ గేట్ లోపలికి అడుగు పెట్టగానే అక్కడ స్టార్ట్ అయ్యే గ్రీన్ వరల్డ్ని కెమెరా కంప్లీట్గా క్యాప్చర్ చేయలేదు. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఫస్ట్ లుక్లో కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ వీడియో కంప్లీట్ చూడండి, ఎండింగ్లో మీరే చెప్తారు 50కి ఇంత ఉందా అని. అసలు ఫస్ట్ 5 మినిట్స్లో నేను ఏం చూడాలో అర్థం కాలేదు. లెఫ్ట్ సైడ్ ప్లాన్స్, రైట్ సైడ్ ప్లాన్సే, ముందు ప్లాన్సే, వెనక ప్లాన్సే. హైదరాబాద్ మొత్తం ఆక్సిజన్ ఇక్కడే స్టాక్ పెట్టేశారు అనిపించింది. ఎంట్రీలోనే స్నాక్స్ స్టాల్. నేను ప్లాన్స్ కోసం వచ్చాను, కానీ స్నాక్స్ స్మెల్ మాత్రం ముందు నన్ను చూడు అంటుంది. తర్వాత స్టాల్లో ఒక సీడ్ ప్యాకెట్ని చూస్తే జస్ట్ ఒక కవర్ అనిపిస్తుంది, కానీ ఆ కవర్లో ఒక ఫ్యూచర్ గార్డెన్ ఉంది. టొమాటో, బ్రింజల్, లేడీస్ ఫింగర్, చిల్లీ, బీన్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ వెజిటేబుల్ సీడ్ అవైలబుల్. సీడ్స్ కొనడం ఈజీ, కానీ మెయింటెనెన్స్ కోసం టూల్స్ కంపల్సరీ, లైక్ ప్రూనర్స్, హ్యాండ్ ట్రోవర్స్, స్ప్రేయర్స్, వాటర్ క్యాన్స్, గ్లౌస్. బాల్కనీ గార్డెనర్ నుంచి ప్రొఫెషనల్ నర్సరీ ఓనర్ వరకు అందరికీ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడే దొరుకుతాయి. తర్వాత స్టాల్ కంప్లీట్గా డిఫరెంట్. ప్లాంట్ ఎగ్జిబిషన్ మధ్యలో ఆయుర్వేదిక్ పౌడర్స్, న్యాచురల్ హెర్బల్ పౌడర్స్, ట్రెడిషనల్ సీడ్స్, రేర్ మెడిసినల్ పౌడర్స్, మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ యూస్ చేసే చాలా ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. నేను అనుకున్నా ఇంకా 2-3 స్టాల్స్ ఉన్నాయేమో అని, కానీ ముందు ఏం చూసానో అది ట్రైలర్ మాత్రమే. ఒరిజినల్ మేళా ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఇంట్లో ప్లాంట్ అంటే మట్టి తెచ్చుకొని పాట్లో పెట్టడం అనుకుంటాం, కానీ గార్డెనింగ్ అంటే అంత సింపుల్ కాదు. ఇక్కడ నేను చూసిన గ్రోయింగ్ మీడియమ్స్ చూస్తే ప్లాంట్స్కి కూడా కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుందని అర్థమైంది. సీడ్ నుంచి స్టార్ట్ చేయాలని పేషెన్స్ లేని వాళ్ళకి డైరెక్ట్గా రెడీ శాప్లింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, లైక్ వెజిటేబుల్ ప్లాంట్స్. ఆల్మోస్ట్ కిచెన్ గార్డెన్ కంప్లీట్గా ఇక్కడే రెడీ. బాల్కనీలో 2 పార్ట్స్ ఉన్న మీ వెజిటేబుల్స్ మీరు గ్రో చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఎంతసేపు నార్మల్ ప్లాన్స్ చూసాం, కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఒరిజినల్ ట్రెజర్ హంట్. ఈ స్టాల్ పేరు చూస్తేనే ఎగ్జైట్మెంట్ వచ్చింది. రేర్ ప్లాన్స్, అసలు దొరకడం కష్టమైన ప్లాన్స్ అన్నీ ఒకే ప్లేస్లో అరేంజ్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి ప్లాంట్ మీద ప్రైస్ క్లియర్గా రాశారు. కొన్ని 150, కొన్ని 500, కొన్ని వేలల్లో ఉన్నాయి. ప్లాంట్ సైజ్ చూసి ప్రైస్ గెస్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ రాంగ్ అయ్యాయి. నేను ఇంతసేపు ప్లాన్స్ చూస్తున్నా, కానీ ఇంకా మేళా హాఫ్ కూడా కంప్లీట్ కాలేదు. ముందున్న సెక్షన్ చూస్తే ప్లాంట్ లవర్స్కి వ్యాలెట్కి డేంజర్. రేర్ ప్లాంట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్, బోన్సాయ్, ఎయిర్ ప్లాంట్స్, అసలు అక్కడే ఒరిజినల్ టెంప్టేషన్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రత్యేకత. లైక్ రోజ్మెరీని మెమోరీ హెర్బ్ అని పిలుస్తారు. లెమన్ గ్రాస్ స్మెల్ మస్కిటోస్కి నచ్చదు. స్టెవియా లివ్స్ న్యాచురల్లీ స్వీట్ ఉంటాయి, షుగర్ సబ్స్టిట్యూట్గా యూస్ చేస్తారు. బ్రహ్మిని ఆయుర్వేదంలో బ్రెయిన్ టానిక్ అని కన్సిడర్ చేస్తారు. అగ్రికల్చర్ అంటే క్రాప్స్ మాత్రమే కాదు, ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా పెద్ద వరల్డ్ ఉంటుంది. కొన్ని హైడ్రోపోనిక్ స్టాల్స్ కూడా ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ అంటే సాయిల్ ఏది లేకుండా కంప్లీట్గా వాటర్లో గ్రో అయ్యే ప్లాంట్స్. వాటర్లోనే పెరుగుతాయి. ఫస్ట్ చూసినప్పుడు సాయిల్ లేకుండా ఎలా పాసిబుల్ అని డౌట్ వచ్చేది నాకు గ్రాడ్యుయేషన్లో. అదే హైడ్రోపోనిక్స్. వాటర్లో డిజాల్వ్ చేసిన న్యూట్రియంట్స్ని రూట్స్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. వాటర్ సేవింగ్ ఎక్కువ, గ్రోత్ ఫాస్ట్ అండ్ పెస్ట్ కూడా తక్కువ. ఫ్యూచర్ ఫార్మింగ్ అంటే చాలామంది ఇప్పుడు ఈ టెక్నాలజీ వైపు మూవ్ అవుతున్నారు. ఈసారి నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక ట్రెండ్ ఏంటంటే లోటస్ ప్లాంట్స్. ఆల్మోస్ట్ ప్రతి సెకండ్ స్టాల్ దగ్గర లోటస్ బౌల్స్ కనిపించాయి. పింక్, వైట్, మినీ లోటస్, డిఫరెంట్ కలర్స్ అండ్ వెరైటీస్. అసలు ఈ మేళాలో నన్ను ఎక్కువ షాక్ చేసింది ఏంటి తెలుసా? సాయిల్ లేకుండా పెరిగే ప్లాంట్స్. వాటర్లో కాదు, పాట్లో కాదు, మట్టిలో కూడా కాదు, గాలిలోనే బతికేస్తాయి. వీటిని ఎయిర్ ప్లాంట్స్ లేదా టిలాండిసా అని అంటారు. ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని సర్వైవ్ అవుతాయి. నేచర్ క్రియేటివిటీకి లిమిట్ లేదని ఇలాంటి ప్లాంట్స్ చూస్తే అర్థమవుతుంది. చెట్ల మధ్యలో ఈ రాళ్ళు ఏంటనుకుంటున్నారా? ఈ రాళ్ళు కొంచెం రేర్ రాళ్ళు అనమాట. వీటిని తీసుకెళ్ళి గార్డెనింగ్లో డెకరేషన్ కోసం యూస్ చేస్తారు. అండ్ కొన్ని క్రీపర్స్ ఉంటాయి, అవి కంప్లీట్గా రాళ్ళపైనే గ్రో అవుతాయి. సో వాటి కోసం కూడా ఆ రాళ్ళని యూస్ చేస్తారు. ఇక్కడ నేను లైవ్లో చూసిన కొన్ని స్పెషల్ ప్లాంట్స్లో వెనిలా ఒకటి. మనం కేక్స్లో, ఐస్ క్రీమ్స్లో
ఇలా వెనిలా ఫ్లేవర్ యూస్ చేస్తాం కదా, అది ఈ ఆర్చిడ్ ప్లాంట్ నుంచే వస్తుంది. బ్రహ్మకమలం, ఈ ఫ్లవర్ గురించి చాలా స్టోరీస్ వింటాం. నైట్ బ్లూమ్ అవుతుంది, కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది, కాబట్టి చాలామంది లక్కీ ఫ్లవర్ అని పెంచుకుంటారు. రోస్మెరీ కిచెన్లో యూస్ చేస్తారు, కానీ ప్లాంట్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ స్టాల్లో వర్మీ కంపోస్ట్, ఎర్త్ వామ్స్ ప్రిపేర్ చేసే న్యాచురల్ ఫెర్టిలైజర్, కోకోపీట్, కోకోనట్ హస్క్ నుంచి ప్రిపేర్ చేస్తారు. వాటర్ని ఎక్కువగా హోల్డ్ చేస్తుంది. అండ్ పెర్లైట్, వైట్ స్టోన్స్ లాగా కనిపిస్తాయి, రూట్స్కి ఆక్సిజన్ సప్లై ఇంప్రూవ్ చేస్తాయి. క్లే పెలెట్స్ హైడ్రోపోనిక్స్లో ఎక్కువగా యూస్ చేస్తారు. అగ్రికల్చర్ చదివిన నేను కూడా ఇక్కడ కొన్ని న్యూ ప్రోడక్ట్స్ ఫస్ట్ టైం లైవ్లో చూశాను. ఈ స్టాల్ మాత్రం నాకు చాలా యూనిక్గా కనిపించింది, ఎందుకంటే వాళ్ళు జస్ట్ సీడ్స్ మాత్రమే అమ్మట్లేదు, వాటికి సంబంధించి ఎండిపోయిన సొరకాయలు, బీరకాయలు ఉంటాయి కదా, అవి మనం పాతకాలంలో మన గ్రాండ్ పేరెంట్స్ ఇట్లా ప్రిజర్వ్ చేసి వర్షాకాలం వచ్చినప్పుడు వాటిలో నుంచి సీడ్స్ తీసి నాటేవాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా అలాంటి నాటు సీడ్స్ని తెచ్చి అమ్ముతున్నారు. ఇంత వాకింగ్ తర్వాత రీఛార్జ్ కంపల్సరీ. ఫుడ్ సెక్షన్లో మాడ్గుల హల్వా డైరెక్ట్గా పిలిచింది. పక్క తెలంగాణ స్టైల్ ముంత మసాలా, ట్రెడిషనల్ స్నాక్స్, ఫ్రెష్ జ్యూసెస్. ఎగ్జిబిషన్లో షాపింగ్ కన్నా ఫుడ్ స్టాల్స్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండడం నార్మలే కదా. ప్లాంట్స్ పెంచాలంటే డైలీ వాటర్ పోయాలని అనుకుంటాం, కానీ ఈ సెక్షన్ ఆ మిత్ని బ్రేక్ చేసింది. 100 కన్నా ఎక్కువ క్యాక్టస్ వెరైటీస్, రౌండ్గా ఉన్నవి, లాంగ్గా ఉన్నవి, హెయిర్ ఉన్న క్యాక్టస్, ఫ్లవర్స్ వచ్చే క్యాక్టస్, చిన్న కాఫీ కప్ సైజ్ నుంచి పెద్ద డెకరేటివ్ పీసెస్ వరకు. బిజీ లైఫ్ ఉన్న వాళ్ళకి క్యాక్టస్ ఈజ్ ప్రాబబ్లీ ద ఈజియెస్ట్ రూమ్మేట్. ఈజియెస్ట్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది మనకి. జస్ట్ లిటిల్ వాటర్, ఎప్పుడో 1 మంత్కి ఒకసారి వీటికి వాటర్ ఇస్తే సరిపోతుంది, ఇంకా అవే గ్రో అవుతుంటాయి. వీటికి సపరేట్గా కేర్ ఏం ఇవ్వనవసరం లేదు, జస్ట్ ఒక దగ్గర పెట్టేస్తే సరిపోతుంది. గిఫ్టింగ్కి, ఆఫీస్ స్పేసెస్లో, లేదంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈజీ టు క్యారీ, చిన్నగా ఉంటాయి, ప్లస్ చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. కొన్ని క్యాక్టస్ నన్ను టచ్ చేయకనే ఫేస్తో ఉన్నాయి, కొన్ని మాత్రం సాఫ్ట్ టాయ్స్ లాగా క్యూట్గా ఉన్నాయి. నేచర్ కూడా ఎంత వెరైటీ క్రియేట్ చేస్తుందో చూస్తే అమేజ్ అయిపోతాం. ఒక స్టాల్లో మాత్రం చాలా క్రౌడ్ కనిపించింది. అదేంటా అని ఇక్కడికి వచ్చి చూస్తే నాకు అర్థమైంది. అదే ఎగ్జాటిక్ అండ్ రేర్ ఫుడ్ ప్లాంట్స్. మన ఇంట్లో మామిడి, జామ ఇవన్నీ కామన్, కానీ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్, అవకాడో, ఫిగ్, మిరాకిల్ ఫ్రూట్, ఇలా చాలా ఎగ్జాటిక్ వెరైటీస్ ఉన్నాయి. మన బాల్కనీ మినీ ఆర్చిడ్ లాగా మార్చడానికి కావాల్సిన ప్లాంట్స్ అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి. మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా, యూనిక్గా పెంచాలనుకుంటే ఇది బెస్ట్ స్టాల్. సో దీంట్లో మనకి దొరకని ఎగ్జాటిక్ ఫ్రూట్ లేదు, అన్నీ డైరెక్ట్గా తీసుకెళ్ళి నాటొచ్చు. ఎందుకంటే ఇవి మరీ చిన్న శాప్లింగ్స్ కాదు, అలా అని మరీ పెద్దవి కూడా కాదు. సో మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా మెయింటైన్ కూడా చేయొచ్చు. అందుకే చాలామంది వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్, వాల్నట్, ఎల్లో అంజీర్ అండ్ రామఫల్, సీతాఫల్ ఇలాంటి చాలా ఎగ్జాటిక్ అండ్ రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. అక్కడ నెంబర్ కూడా ఉంది, మీరు ఒకవేళ కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఈ స్టాల్లో కంప్లీట్ ఫ్లవర్ ప్లాంట్స్ లైక్ క్రైసాంతిమం, ఇది మనం బాగా రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో బాగా గ్రోస్ చేస్తాం. సో వాటిని మీరు తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, వాటితో పాటు లక్కీ బ్యాంబూ. సో ఇదైతే చాలామంది పెంచుతారు అండ్ ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు మెయింటైన్ ఈవెన్. సో మీరు జస్ట్ గ్లాస్లో వాటర్ పెట్టి దాంట్లో పెట్టేస్తే అది పెరుగుద్ది. మోస్ట్లీ మనం షాప్స్లలో తిరుగుతుంటే కొంచెం బయటికి వచ్చి హుస్సేన్ సాగర్ వైపు చూస్తే కూల్ బ్రీజ్, లేక్ వ్యూ, ఆ గ్రీనరీ మధ్యలో ఆ బ్లూ వాటర్, ఒక 5 minutes అలా నిల్చుంటే వాకింగ్ టైర్డ్నెస్ మొత్తం డిసప్పియర్ అయిపోయింది. ఇంకా చూడాల్సిన ప్లాన్స్ చాలానే ఉన్నాయి కాబట్టి ఇంకా వ్యూని అంత బాగున్నా ఇంకా వదిలేసి ప్లాంట్స్ హంటింగ్ స్టార్ట్ చేశా. ఇంకా మీకు ఈ స్నేక్ ప్లాంట్ తెలుసు కదా, అది మంచి ఇండోర్ ప్లాంట్, ఆక్సిజన్ ఇస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని బోన్సాయ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని ఫ్లవరింగ్ బోన్సాయ్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసలు ఈ సెక్షన్ దగ్గర నేను కంప్లీట్గా స్లో అయిపోయా, ఎందుకంటే మన ముందున్నవి చిన్న ప్లాంట్స్ కాదు, చూడ్డానికే చిన్నవి, కానీ కొన్ని 15 years, కొన్ని 25 years, కొన్ని డికేట్స్ నుంచి పెంచుతున్న చెట్లు. హైట్ మాత్రం చిన్నగా, ఏజ్ మాత్రం చాలా పెద్దది, అదే బోన్సాయ్. చాలామంది బోన్సాయ్ అంటే సపరేట్ ప్లాంట్ అనుకుంటారు, కానీ కాదు, నార్మల్ ట్రీనే. స్పెషల్ టెక్నిక్స్తో రూట్స్ని, బ్రాంచెస్ని ఇయర్స్ పాటు షేప్ చేస్తూ మినియేచర్ ట్రీగా మార్చేస్తారు. ఈ ఆర్ట్ జపాన్ నుంచి పాపులర్ అయింది, కానీ ఒరిజినల్గా చైనాలో ఈ ఆర్ట్ డెవలప్ అయింది. ఒక బోన్సాయ్ క్రియేట్ చేయడానికి మంత్స్ కాదు, కొన్నిసార్లు డికేట్స్ పడతాయి. ఒక ట్రీని పెద్ద చేయడం ఈజీ, కానీ పెద్ద ట్రీని డికేట్స్ పాటు చిన్నగా మెయింటైన్ చేయడం, అది పేషెన్స్కి డెఫినేషన్. ఆ ట్రీని చూస్తే ప్లాంట్ కాదు, ఆర్టిస్ట్ డెడికేషన్ కనిపిస్తుంది. ప్లాంట్స్ అందంగా ఉండాలంటే పాట్ కూడా అందంగా ఉండాలి కదా. ఇక్కడ సింపుల్ ప్లాస్టిక్ పాట్స్ నుంచి డిజైనర్ సిరామిక్ పాట్స్, హ్యాండ్ పెయింటెడ్ పాట్స్, ఎనిమల్ షేప్స్, ఫేస్ పాట్స్, మినీ బాల్కనీ పాట్స్
అండ్ అసలు ప్లాంట్ కన్నా పాట్ని చూసి కొనాలనిపించే మోడల్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. ఈ చిన్న క్యాక్టస్ రిలేటెడ్ ప్లాంట్స్ ఎక్కడ చూసినా ఉన్నాయి ప్రతి స్టాల్లో. అండ్ ఇక్కడ ఇందాక కనిపించింది మీకు చైనీస్ మనీ ప్లాంట్. అండ్ ఇక్కడ ఇంకొన్ని సిరామిక్ ఉన్నాయి. ఇక్కడ మనీ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా క్యాజువల్గా అందరూ పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో. అండ్ సమ్ సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి. అవి ఓన్లీ వన్ సీజన్లోనే బ్లూమ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఏరేటివ్ ప్లాంట్స్, కంప్లీట్గా ఎయిర్ నుంచి వాటర్ తీసుకొని గ్రో అయ్యే ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ జేడ్ ప్లాంట్స్, లక్కీ ప్లాంట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు లిస్ట్ చాలానే ఉంది. అండ్ ఏ ప్లాంట్ని చూడాలో ఏ ప్లాంట్ని చూడొద్దో అసలు అర్థం అవ్వలేదు నాకు. అండ్ గార్డెన్ అంటే ప్లాంట్స్ మాత్రమే కాదు, డెకరేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెంట్ కలర్స్, టెక్స్చర్స్, పెబుల్స్, రాక్స్, స్టోన్స్, అసలు బ్లాక్ డెకరేటివ్ స్టోన్స్, ఇలా మినీ ల్యాండ్స్కేప్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ దొరుకుతున్నాయి. వాకింగ్ చేస్తూ చేస్తూ టైం ఎలా అయిపోయిందో తెలీదు. ప్లాంట్ షాపింగ్ ఒక సైడ్, ఆకలి ఒక సైడ్. ఫుడ్ స్టాల్స్ దగ్గర స్టాప్ చేసి లంచ్ కంప్లీట్ చేశా. మళ్ళీ ఫ్రెష్గా ఇంకో రౌండ్ స్టార్ట్. అసలు నేను ఎక్కువగా ఎంజాయ్ చేసింది ప్లాంట్స్ కాదు, ప్లాంట్స్ కొన్న వాళ్ళని అబ్జర్వ్ చేయడం. ఒక చిన్న పాప క్యాక్టస్ పట్టుకొని హ్యాపీగా తిరుగుతుంది. ఒక అంకుల్ మ్యాంగో ప్లాంట్ కొన్నారు. ఒక ఆంటీ ఫుల్ ట్రాలీ నిండా ఫ్లవరింగ్ ప్లాంట్స్తో వెళ్తుంది. అక్కడ అందరూ షాపింగ్ చేయట్లేదు, ఒక డ్రీమ్ గార్డెన్ బిల్డ్ చేస్తున్నారు. నేను అగ్రికల్చర్ స్టూడెంట్ కాబట్టి ప్లాంట్స్ అంటే నాకు ఒక ప్రోడక్ట్ కాదు, ఒక లైఫ్. ఒక సీడ్ని ట్రీ అవ్వడం చూడడం, ఒక డ్రై బ్రాంచ్ మళ్ళీ గ్రీన్ అవ్వడం చూడడం, ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అది ఓన్లీ ప్లాంట్స్ లవర్స్ మాత్రమే రిలేట్ చేసుకోగలుగుతారు. పక్కనే టెర్రకోటా సెక్షన్. టెర్రకోటా అంటే మట్టితో చేసిన బొమ్మలనే అర్థం. బుద్ధ విగ్రహాలు, ట్రెడిషనల్ డెకరేటివ్ పీసెస్, గార్డెన్లో పెడితే కంప్లీట్ లుక్ మారిపోయే ఐటమ్స్. కానీ నా అటెన్షన్ మొత్తం స్టీల్ చేసింది ఇంపోర్టెడ్ ప్లాంట్స్. చైనా నుంచి వచ్చిన ఆర్నమెంటల్ ప్లాంట్స్, ట్విస్టెడ్ లక్కీ బ్యాంబూ, స్పైరల్ బ్యాంబూ, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ లీవ్ ప్యాటర్న్స్. నేచర్కి పాస్పోర్ట్ ఉంటే ఇలా ఉంటుందేమో అనిపించింది. నార్మల్ ప్లాస్టిక్ పాట్స్ నుంచి డిజైనర్, సెరామిక్, టెర్రకోటా, ఫైబర్, సిమెంట్, హ్యాంగింగ్, సెల్ఫ్ వాటరింగ్, స్క్వేర్, రౌండ్, హెగ్జాగాన్. అసలు పాట్ షాపింగ్కే ఒక రోజు సరిపోదు. ఇంపార్టెంట్ బోగన్విలియా కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అందరూ వీటిని చూసి ఫ్లవర్స్ అనుకుంటారు, కానీ కాదు, ఇవన్నీ లీవ్సే. లీవ్స్ ఆ కలర్స్లో ఉంటాయి అంతే. ఇంకా పక్క స్టాల్లో మనకి లోటస్ సెక్షన్ ఉంది. డిఫరెంట్ కలర్స్ లోటస్ అండ్ వాటి ట్యూబర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, నేను ఆల్రెడీ బోన్సాయి సెక్షన్ చూశాను అనుకున్నా, కానీ ఇక్కడ బోన్సాయిని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. చిన్న చెట్టు మాత్రమే కాదు, దాని పక్కన మినీ హౌసెస్, స్టోన్స్ పాత్వేస్, టైనీ బ్రిడ్జెస్, మినీ విలేజెస్. అసలు ఒక సినిమా సెట్ని చిన్నగా చేసినట్టుంది. ఒక బోన్సాయిని చూస్తే చెట్టు కనిపించలేదు, కంప్లీట్ స్టోరీ కనిపించింది. ఆబ్వియస్లీ ఒక చెట్టుని క్రియేట్ చేయడానికి చాలా ఏళ్ళు పడుతుంది కాబట్టి వాటి ప్రైజెస్ కూడా అంతే ఉంటాయి. సో ఇది చాలా యూనిక్గా అనిపించింది నాకు. మొత్తం మేళాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. ఒక పెద్ద చెట్టు ఉన్నట్టే ఉంది, అన్లెస్ మనం దగ్గరికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఇవన్నీ కూడా ఒక మినీ ఫారెస్ట్లా ఉన్నాయి. ట్విస్టెడ్ బ్యాంబూ అన్నాను కదా, సో అలాంటి ప్లాంట్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టెమ్స్ని అయితే చాలా మంచిగా మోల్డ్ చేస్తారు. ప్లాంట్స్ కొనడం ఈజీ, మెయింటైన్ చేయడానికి కావాల్సిన A to Z ఎక్విప్మెంట్ కూడా ఇక్కడే. ఆటోమేటిక్ స్ప్రేయర్స్, ప్రూనింగ్ సీజర్స్, సాయిల్ టెస్టర్స్, వాటరింగ్ సిస్టమ్స్, గార్డెనింగ్ గ్లోవ్స్, మీ బాల్కనీని మినీ నర్సరీగా మార్చడానికి కావాల్సిన అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. ఇక్కడ మీకు దొరకని గార్డెనింగ్ ఎక్విప్మెంట్ అయితే అసలు లేనే లేదు. లోటస్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ట్యూబర్స్ సపరేట్గా అమ్ముతున్నారు. ట్యూబర్స్ అంటే అల్లంలాగా ఉంటాయి. ఆ గడ్డని మనం సాయిల్లో పెడితే డైరెక్ట్ మనకి ప్లాంట్ వచ్చేస్తుంది. స్మాల్ టబ్స్లో కూడా ఈజీగా పెంచవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాక మీ టెర్రస్లో చిన్న పాండ్ ఉన్నట్టు ఫీల్ వస్తుంది. అందుకే అది కొనడానికి చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా ట్యూబర్స్ని అయితే తీసుకెళ్తున్నారు, డిఫరెంట్ కలర్స్వి. అండ్ నాట్ జస్ట్ లోటస్, ఇంకా డిఫరెంట్ లిలీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ పాట్స్ అనమాట ఇవి. సో ఇదర్ ఇట్లా ప్లాస్టిక్ లాగా కాకుండా సో ఎకో ఫ్రెండ్లీ అవి. ప్లాంట్స్ కూడా మనుషుల్లాగానే వాటికి డిసీజెస్ వస్తుంటాయి. వాటిని క్యూర్ చేయడానికి మనం ఆర్గానిక్ పద్ధతిలో మనం క్యూర్ చేస్తే వాటిని మనం తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఫ్రూట్ ప్లాంట్ సెక్షన్లో మాత్రం కొన్ని ఫస్ట్ టైం విన్నా. క్యాన్సర్ ఫ్రూట్, మిరాకిల్ ఫ్రూట్, డిఫరెంట్ మెడిసినల్ ఫ్రూట్ వెరైటీస్. మన సూపర్ మార్కెట్స్లో ఫ్రూట్ కొనడం ఒక ఎక్స్పీరియన్స్, ఫ్రూట్ని మనమే పెంచడం ఇంకొక ఎక్స్పీరియన్స్. ఇంకొక విషయం నాకు చాలా నచ్చింది, ప్లాంట్స్ కొన్న వాళ్ళకి క్యారీ చేయడానికి అక్కడ చాలామంది ఉమెన్ వర్కర్స్ హెల్ప్ చేస్తున్నారు. హెవీ పాట్స్ ఉన్న, బిగ్ ప్లాంట్స్ ఉన్న, స్మైల్తో వెహికల్ వరకు తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్ అవ్వడం వెనుక ఇలాంటి హార్డ్ వర్కింగ్ పీపుల్ ఎఫర్ట్ చాలా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మనకున్న ఆప్షన్ అదొక్కటే, ఎందుకంటే ఇక్కడ డీమార్ట్లో లాగా ట్రాలీస్ ఏవి ఉండవు. నేను వెళ్ళింది ఆల్మోస్ట్ లాస్ట్ డే కాబట్టి చాలా వరకు అయితే స్టాక్ అయిపోయాయి. సో ఫస్ట్ డే వస్తే ఇంకా స్టాక్ అయితే చాలానే ఉంటుంది.
అండ్ ఇక్కడ కొన్ని ఆర్చర్డ్స్ ఉన్నాయి. ఆర్చర్డ్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు పెంచడానికి, ఎందుకంటే అవి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ లక్కీ బ్యాంబూ అయితే ఎక్కడ చూసినా ఉంది. ఇక్కడ స్టెప్ వైజ్ లక్కీ బ్యాంబూ ఉంది. అండ్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, కొన్ని స్పైరల్ ఉన్నాయి, కొన్ని అల్లినవి ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని చిన్న స్టాల్స్ ఉన్నాయి, దాంట్లో మనకి కొండపల్లి బొమ్మలు, బ్రాస్ ఐటమ్స్, ఇలా వాటర్ ఫౌంటైన్స్, ఇలా చాలానే ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, ప్లాంట్స్ ఉండాల్సిన ప్లేస్లో ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఏంటండి. చాలామందికి ఒక గార్డెనింగ్ని మంచి ల్యాండ్స్కేప్ లాగా మార్చుకోవాలని డ్రీమ్ ఉంటుంది. సో వాళ్ళందరికీ ఈ గార్డెనింగ్లో ఈ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకొని వాళ్ళు షోకేస్ చేసుకుంటారు. కాబట్టి డెకరేటివ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ చాలానే ఉన్నాయి. అలాంగ్ విత్ దాట్ ఫుడ్ సెక్షన్ మాత్రం చాలా ఉంది ఇక్కడ. మెయిన్లీ ఆర్గానిక్ ఫుడ్, లైక్ పికిల్స్ ఉన్నా లేదంటే ఏమైనా స్నాక్స్ ఉన్నా అవన్నీ ఆర్గానిక్గా చేసినవి. ఇక్కడైతే మనకి పికిల్స్ ఉన్నాయి. మీరు అక్కడ ప్రతి ఒక్క దగ్గర పోస్టర్స్, వాళ్ళ నెంబర్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో మీరు ఇన్ కేస్ పాస్ చేసుకొని అక్కడ నెంబర్స్ అలాంటివి తీసుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అసలు ఈ మేళాలో నన్ను బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చేసిన స్టాల్ ఏంటంటే హనీ. నార్మల్ హనీ బాటిల్స్ కాదు, రియల్ హనీ బీ హైవ్ని గ్లాస్ బాక్స్లో డిస్ప్లే చేశారు. బీస్ లైవ్గా పని చేస్తూ ఉంటుంటే మనం కంప్లీట్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. తులసి హనీ, వాము హనీ, వైల్డ్ ఫారెస్ట్ హనీ, మల్టీఫ్లోరా హనీ, శాంపుల్ టేస్టింగ్ కూడా ఇచ్చారు. టేస్ట్ చేయగానే నాకు ఒక్కటే గుర్తొచ్చింది, చిన్నప్పుడు డైరెక్ట్గా చెట్ల దగ్గర దొరికే ఆ ఒరిజినల్ టేస్ట్. సూపర్ మార్కెట్ బాటిల్ హనీ కన్నా ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టెరేరియమ్స్ అంటే మినీ ఫారెస్ట్ని ఒక గ్లాస్ బాటిల్లో క్రియేట్ చేయడం. ప్లాంట్స్ని గ్లాస్ బాటిల్స్లో మినీ ఫారెస్ట్ లాగా క్రియేట్ చేసిన ఈ టెరేరియమ్స్ చూసి మాత్రం మెస్మరైజ్ అయిపోయా. రౌండ్ గ్లాస్, క్యూబ్, బాటిల్, హ్యాంగింగ్ గ్లోబ్స్, అసలు టేబుల్ మీద ఒక స్మాల్ జంగల్ పెట్టేసినట్టు ఉంటుంది. ఈ మైక్రో లీఫ్ ప్లాంట్ సెక్షన్లో స్మాల్ లీవ్స్ ఉన్న డజన్స్ ఆఫ్ వెరైటీస్. సైజ్ చిన్నది, బ్యూటీ మాత్రం పెద్ద. ఆఫీస్ డెస్క్కి, స్టడీ టేబుల్స్కి పర్ఫెక్ట్. ఎండింగ్లో మళ్ళీ టెరకోటా సెక్షన్, స్పాట్ డెకరేటివ్ ఐడల్స్, గార్డెన్ ల్యాంటర్న్స్, ట్రెడిషనల్ హ్యాండ్మేడ్ ఆర్ట్. షాపింగ్ కంప్లీట్ చేయకుండా బయటికి రావాలంటే కష్టం. ఇక్కడ మొక్కలు మాత్రమే అమ్మరు, ఐడియాస్ అమ్మారు. నేచర్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఒక బాల్కనీ ఉన్నా సరే, ఒక విండో ఉన్నా సరే, లైఫ్లో ఒక మొక్క పెంచండి. డైలీ 2 నిమిషాలు దాన్ని చూడండి. స్ట్రెస్ తగ్గుతుంది, పేషెన్స్ పెరుగుతుంది, నేచర్తో మనం కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నేచర్ మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది. ట్రీ ఎప్పుడు ఫాస్ట్గా పెరగదు, ఫ్లవర్ ఎప్పుడు ఓవర్ నైట్ బ్లూమ్ అవ్వదు, ఎవ్రీథింగ్ టేక్స్ టైం. మనం మాత్రం లైఫ్లో అన్నీ ఇన్స్టాంట్గా కావాలనుకుంటాం. ప్లాంట్స్ని చూస్తే పేషెన్స్ ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. ఇది ఎగ్జిబిషన్ కాదు, నేచర్ని సెలబ్రేట్ చేసే ఫెస్టివల్. మరిన్ని మజ్లీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.